ఫైనల్గా కర్రీ పూరి అయితే రెడీ అయిపోయినాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన హరిదాస్ బ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ లాగ్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఇంత సైలెంట్గా ఉంది మా ఇల్లు. ఇంత సైలెంట్గా ఉండడం ఎందుకంటే మా చిన్నోడు అయితే ఇప్పుడు అనుకుండు. ఇంకోటి ఏంటంటే ఈరోజు టైం ఎంత అవుతుంది, 10:30 అవుతుంది. బావ అయితే సిటీకి పోయిండు. మాల్ ఇస్తాను. శ్రద్ధ కూడా స్కూల్ పోలే, కానీ అమ్మ కూడా సైలెంట్గా ఉంది, టీవీ చూస్తుంది ఆమె ప్రజెంట్లీ. మా చిట్టమ్మ ఉంది, సారీ మా స్వీటమ్మ కూడా ఉంది, కానీ పడుకుంది తను కూడా. ఇప్పుడు 10:30 అవుతుందని చెప్పిన కదా. పొద్దునైతే నేనైతే చాయ్ తాగినా, శ్రద్ధను స్వీటమ్మ పాలు తాగారు బిస్కెట్ వేసుకొని. ఇక మొత్తానికి ఈరోజు బ్లాగ్ పొద్దున వంటకాలు స్టార్ట్ చేస్తున్నాం కదా. ఈ రోజు ఏం చేస్తున్నా అంటే టిఫిన్ చేద్దామని. ఏం టిఫిన్ అంటే పూరి. చాలా రోజులు చేస్తాను పూరి. అయితే పొద్దున మొన్నడో అంటే 1 month బ్యాక్ అయితే ఒకరోజు పూరి చేసిన, కానీ ఆ రోజు నైట్. ఈరోజు అయితే పొద్దున చేస్తున్నా. అట్లా పూరి కోసం అన్ని రెడీ పెట్టేసిన. ఆల్రెడీ పిండి కూడా కలిపేసిన. పిండి ఈరోజు మైదా పిండితో చేస్తున్న పూరీలు. 1 month బ్యాక్ చేసినప్పుడు అయితే అక్క పూరీలు నల్లగా వచ్చినాయి, గట్ల ఎందుకున్నాయి అని కామెంట్ చేసినామంట. అదేమో ప్యూర్ గోధుమలు పట్టించుకొని మేము చపాతీ చేసుకుంటాం కదా, ఆ పిండితోనే చేసిన రెగ్యులర్ గా. అంటే నేను రోజు చపాతీ అయినా పూరి అయినా ఏదైనా దాంతోనే వేద్దును. ఈ రోజు మరి మైదా పిండితో నేను చేస్తున్నా కానీ మీకు డౌట్ రావచ్చు. ఈరోజు పిండి అయిపోయింది. ఆడ పట్టించుకొని వద్దామంటే కూడా ఆడ మిల్లులో అంటే పిండి పట్టే మిల్లులో కూడా గోధుమలు అయిపోయినాయట. అవి తెచ్చినాక పట్టించుకొస్తాను అన్నాడు బావ. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ కావాలి కదా, ఇక ఉన్నదంతో అడ్జస్ట్మెంట్ చేస్తున్నాయి. ఇప్పుడైతే శ్రద్ధను నేను సీతమ్మ ముగ్గురు కోసం అయితే చేస్తున్నాయి ఇవి టిఫిన్. అవి నల్లగా వచ్చినాయి, కానీ టేస్ట్ బాగానే ఉంటాయి. టేస్ట్ వీటికంటే కూడా టేస్ట్ అవి అంటే మంచిగా ఉంటుంది. నాకు అవి ఎక్కువ వాడుతాం కాబట్టి మాకు ఆ పిండి ఎక్కువ అలవాటు అయింది. అందులోకి అయితే ఆలు అదే బొంబాయి చట్నీ అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు. మా సైడ్ ఏమో శాకం అంటారు, లేదంటే ఆలుగడ్డ కూర పిండి కూర అంటారు. అట్లా బొంబాయి చట్నీ అంటారు. ఇంకా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఇస్తారు. వంటలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. నేనైతే మామూలుగా చాలాసార్లు చూపించిన మన వీడియోస్ లో. ఇక అందుకే ఈరోజు అయితే స్టాండ్ పెట్టేసి ఇంకోటి ఏంటంటే స్టాండ్ పెట్టి తీసుకునే రోజు ఎప్పుడైనా నేను ఇట్లా ఫ్రంట్ కి నేను పెట్టుకొని సెల్ఫీ తీసుకునేదాన్ని. మొన్న ఒకరు కూడా కామెంట్ పెట్టారు, అక్క ఎప్పుడు నువ్వే పడాలనుకుంటావు వీడియోలో, ఎప్పుడు నువ్వే సెల్ఫీ పెట్టుకొని తీసుకుంటావు, బ్యాక్ కెమెరా పెట్టొచ్చు కదా అని కామెంట్ అయితే పెట్టారు. అయితే నేను సెల్ఫీ ఎందుకు పెట్టుకుంటా అంటే బాగుండడు, షాప్ పోతాడు, లేదంటే ఉన్నా వేరే వర్క్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నేను వంట చేసిన బాగా వీడియో చేసినాను, ఇద్దరు పని వేస్ట్ అవుతుంది కాబట్టి నాదేం తీసుకుంటూ వంట చేస్తే వంట అయితే వీడియో అయితే బాగా పని బాగా అవుతుంది కాబట్టి అట్లా వీలున్నప్పుడు ఒకసారి తీస్తాడు, వీళ్ళు లేనప్పుడు లేదు. ఎక్కువ శాతం అయితే బాగా లేనప్పుడు షూట్ చేస్తాను వీడియోస్. లేదంటే నైట్ ఉంటే కంపల్సరీ బాగా తీస్తాడు. ఉన్నాను ఊకే వచ్చి రాతి అంటే ఆయన కూడా డిస్టర్బెన్స్ అని చెప్పి నేను ఉన్నాను రమ్మనను. నేనే మ్యాక్సిమం ట్రై చేస్తా. ఇక కొంచెం మీరు దూరంగా డిస్టెన్స్ ఉండాలని చెప్పి నేను ఏంటిదంటే స్టాండ్ పెట్టిన ఫస్ట్ టైం. చలో ఇక వద్దు చాలా ఇప్పటిసరికి మస్తు ముచ్చట పెట్టిన చాలు. కర్రీ దెబ్బ వండేస్తా. ఆలుగడ్డలు ఒక చిన్న సైజు 2 టమాటాలు. ఇవి టమాటాలు అయితే మస్తు విరిగిపోయినాయి. 70 రూపాయలకి తిన్నట్టు టమాటాలు పోయబ్బో మస్తు విరిగినాయి. మళ్ళీ 100 కూడా అవుతాయట. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వానాలు కొట్టిన కొద్ది టమాటాలు కింద ఉంటాయి, ఇట్లా నేల కాంతిగా మురిగిపోయి ఖరాబ్ అవుతాయి కాబట్టి ఎక్కువ రేటు ఉంటాయి. టమాటాలు ఎక్కువ దిగుబడి రాదు పంట కాబట్టి ఎక్కువ కష్టపెట్టాల్సి వస్తాయి. ఎండాకాలం వర్షాకాలం అయిపోయేదాకా కొన్ని ఉల్లిగడ్డలు కొంచెం వేస్తాయి కాబట్టి అన్ని కొన్ని పోసిన అంతే. కరివేపాకు తెచ్చింది కన్నా ఇప్పుడే ఫ్రెష్ది. ఓకే స్టార్ట్ చేసేస్తా. 3 నిమిషాలు అవుతుంది బో టైం. నేను చూస్తేనే నేను మాట వచ్చేస్తున్నాను అనమాట. ఈ ఒక్కోసారి మాట్లాడితే అట్లా మాట్లాడతా ఇది చేస్తారు. చిట్టి చేసేద్దాం, లేట్ అవుతుంది. మా చిన్నోని కంటే పడుకున్నట్టు మరి ఏమైనా తినబెట్టినా అంటే మా చిన్నోనికి అన్నం తినబెట్టిన, పెరిగేసి కొంచెం అన్నం తినబెట్టినా. బాగా పొద్దున వండినా బాగా కూడా కొంచెం అన్నం తినవేయండి, పెరుగు అన్నం తినవేయండు. ఇక అన్నం ఉంది చూడాలి అప్పటివరకు మీకు సరిపోతుందా లేదా. ఇప్పుడైతే ఇది చేసేసుకోవడం సరిపోతుంది. టొక్క వండేస్తా. వచ్చిన జీలకర్ర కనిపిస్తలే ఎలాగని చెప్పేస్తా. చాలాసార్లు ఇచ్చే మన ఛానల్లో ఇది జీలకర్ర ఆవాలు. ఈరోజు వీడియో ఆన్ చేసినట్టే లాస్ట్ వరకు ఇట్లా అంచుదాం అనుకుంటున్నా. స్పీడ్ మోషన్లో అటు ఇటు పెట్టేస్తా. చూద్దాం ఎంత టైం అవుతుంది. ఇంకా ఎంతసేపట్లో వంట చేస్తాను నేను. మేము అంటే ఇప్పుడు టైం ఉంటుంది కదా, దాన్ని బట్టి తెలుస్తుంది. ఉల్లిగడ్డలు ఎరపట్టేదే కనబడే కొంచెం సాల్ట్ వేస్తా. మొహం పడుతుందా అసలు ముందు పోయినప్పుడు కట్ అవుతుందా? కొంచెం సాల్ట్. ఆలుగడ్డలు కూడా వేస్తే కొంచెం ఫ్రై అవుతాయి.
ఓకే, అది ఎల్లిపాయలు దంచుకుంటా. ఓకే, గుడ్ గుడ్. ఈ రోల్ అయితే మస్తు యూజ్ అవుతుంది. చిట్టు అయిపోతుంది. ఎల్లిపాయలు ఒక 4-5 తెలుసుగా, మనం వీడియో చూసేవాళ్ళు కదా. రెగ్యులర్గా నేనైతే దంచేస్తాను, పట్టి పెట్టాను. ఇప్పుడున్న ఒక పండుగ ఎక్కువసేపు దంచేస్తాను నేను ఇప్పుడప్పుడే. అంతే, ఇప్పుడు వేసేస్తుంది. కొంచెం ఫ్రై అయింది. కరివేపాకు, స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఎల్లిగడ్డ దంచేసిన కదా, కొంచెం పసుపు వేసుకొని కారం వేసేస్తాయి. పచ్చిమిరపకాయలు ఉంటే బాగుండు, పచ్చిమిరపకాయలు చేయలేదు. ఈరోజు బుధవారం అంగడి మామూలే తేవాలి. ఇక ఈరోజు అయితే కారం పొడి వేసేస్తా. ఇది కారపొడి ఒక 1 టీ స్పూన్, సరిపడంత ఎవరు తినంత వాళ్ళు. కొంచెం స్పైసీ వేద్దాం. సాల్ట్ అప్పుడు కొంచెం వేసినా చూసుకొని వేసుకోవాలి అంతే. టమాటాలు వేసేస్తున్నాయి, అన్నీ ఒకసారి మిక్సీ వచ్చేస్తున్నాయి. ఆ చిన్నోడు అన్నాడు కుంపొస్తేమో, చిన్నప్పుడు మేము పెడతా. ఒక నిమిషం కారం ఆలుగడ్డ పట్టుకోవాలి. కొంతమంది మొత్తానికి కారపొడి వేస్తారు, ఓన్లీ ఏంటి పచ్చిమిరపకాయలు వేసుకుంటారు. అదేమో కొంచెం ఎల్లో కలర్ మంచిగా ఉంటుంది, కలర్ఫుల్ ఉంటుంది. కొంచెం రెడ్ కలర్ ఉంటుంది. ఎవరి ఇష్టం వారు అనమాట, తినేదాన్ని బట్టి. ఇంకొస్తున్న వాళ్ళు వేస్తుంది ఆల్రెడీ. అబ్బు, వాటర్ పోసేస్తున్నామని కుంటూ చిలేస్తున్నాం. నాకు తగ్గట్టు పోసుకోవచ్చు. ఇంకొని పోస్తా. ఇంకోటి కుంట అనేది ఇప్పుడు వంట చేసేటప్పుడు ఈడుంటుంది, ఈడ రాదు, పక్కలోకి వస్తుంది, ఆడొస్తుంది. నేను కూడా ఈడున్నప్పుడు నాకు ఇది రాదు కదా. నేను పొయ్యి మీద పెట్టి ఆడున్నా అనుకో, టీవీలో చూసుకుంటా, ఆడికి కుంట వచ్చి దగ్గు వస్తుంది. అదే జోక్ అసలు. వచ్చేస్తుంది. ఇలా కొంచెం గరం మసాలా లాస్ట్ వేసేది. కానీ ఇప్పుడు పిచ్చి ఉంటుంది. चल मिक्स करो. ఉండలేకుండా కలుపుకోవాలి. అటైతే ఉడుకుతుంది. అప్పులో పిటు నూనె వేసుకుని నూనె వేడి చేసుకుంటే అయిపోతుంది. అయితే నేను ముద్దలు వేసుకుని రెడీ పెట్టుకుంటా. అటు ఉడుకుతుంది, నూనె పోసుకున్నా. ఈ ముద్దలు వేసుకుని ఒకటేసారి అన్ని పూరి చేసుకుని ఒకటి చేసేస్తా. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాం. హోటల్లో ఎక్కువ శాతం మైదా పిండిగానే వేస్తారు పూరి, తెల్లగా ఉంటానికి. గోధుమ పిండి 2 నిమిషాలు వేస్తారు. అయితే చాలా రోజులు చేయక మైదా పిండితో పూరీలు. హోటల్లో ఏంటంటే ఫస్ట్ మొత్తం ఇట్లా వేస్తారు, చాకుతో కట్ చేసేస్తారు. మొత్తం ఇది సేమ్ సైజ్ వస్తాయి. ఇట్లా వేసి టక్ 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 చేస్తారు. నేనైతే ముద్దలు ఇట్లా వేసుకుంటాను. ఉంటుంది లాస్ట్ చివరి చివరని ఇడ అనిపిస్తుంది. వచ్చచ్చు వచ్చచ్చు. ఓకే, అన్నీ తీసుకొని చూపిస్తా. ఇదైతే ఉడుకుతుంది, సగం ఉడికింది.
ఏంటంటే ఈ పిండి కలిపెట్టుకున్నాను నేను, ఇది పోసేస్తా. ఇప్పుడే థిక్నెస్ చూసుకోవాలి మనం. వాటర్ మిక్స్ చేసుకున్నా చాలా ఇంకా ఏం లెక్క నాకు ఇంకొన్ని వాటర్ పడతాయి. కొంచెం సాల్ట్ కూడా పడుతుంది, ఎందుకంటే అప్పుడు కొంచెం వేసిన. ఇప్పుడే సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోవాలి మనం. ఇక లాస్ట్కి ఏమో వేసుకోవాలి, గరం మసాలా ఇప్పుడు వేసేసుకుంటాం. ఇది మంచిగా ఒక 5-10 నిమిషాలు దిమ్ములు ఉడికిస్తా. ఓకే, పూరీలు చేసుకుంటాం. ఇవైతే ముద్దలు కదా, ఇక నేను ఏం చేస్తాను అంటే పిండి పోయాను, కొంచెం ఆయిల్ కడాయింది కదా, ఇక అంతే. చల్, పూరి రెడీ. కొంచెం మందంగా వేసుకుంటే మంచిగా వస్తాయి పూరీలు. నేనైతే అన్నీ ఒకటి సరేసుకొని వేసుకుంటున్నా, ఒకదాన్ని ఒకటి వేసేసుకుంటా. కొంచెం కొంచెం ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్కసారి కొంచెం బాగా అద్దుకోదు, మళ్ళీ పలస వస్తుంది పిండి. కొంచెం ఉన్నదా లేదా, ఒక 2-3 చేసినాకైతే అదకుండా సరే. నేను 2టికి పెట్టిన కదా ఇప్పుడు పిండి, అది నూనె. ఇప్పుడు ఇంకో దానికి పెట్టకుండా వేస్తా, ఒక 2టికి పెడతా, ఒక 2టికి పెట్టాను. దీనికి పెట్టలే, ఇంకో దానికి పెడతా. ఇంట్లో వేసేసుకుంటాను. మళ్ళీ తీయడానికి దీని ఇంకా ఇదొకటి ఇట్లా ఇట్లా తీసుకోవాలి, ఇట్లా వేసుకుంటూ పోతా రౌండ్గా. వేసుకున్నాక చూపిస్తాను. యాక్చువల్లీ కొన్ని అయితే వేసేసిన, ఇంకొక 5-6 ముద్దలు ఉన్నాయి, కానీ వెంట చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా మస్తు రెడీ. ఎంత వేసేది ఫీర్ ఆయిల్ నూనె వేసుకొని కనిపిస్తుంది. అయ్యో, నేను హోల్డ్ చేసేదానికి పుస్తమంది. ఇవి పెద్ద గంట అంటే ఈ పెద్ద గంట ఉన్నది, కానీ ఈ మరి చిన్న ముక్కుడు కదా, ఇట్లా వేస్తే బాగా ఇబ్బంది అవుతుంది. నాకు అనిపిస్తుంది, నాకు ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే నేను ఏంటంటే హోల్డ్ చేసిన. అయ్యో మంచిగా వచ్చిందా, నీట్లీ చేసిన చూసుకోండి. ఉండేసింది. స్నానం చేసి లిఫ్ట్ చేసుకోవాలి మాకు అన్నయ్య. వెనుక రా కనిపిస్తుంది, ఎక్కడ కనబడకన్నా వెనక ఇట్లా పక్కకు రా, ఈ చేతికి రాదు. ఆ స్టాండ్ పెట్టిన కన్నా ఇంట్లో తినడానికి అది చేసింది. ఇట్లా వేడి నూనె వస్తే కూడా వంగుతాయి అంటే నేను పోయాను. అలా ప్రెస్ చేయాలి, నూనెలు ఇట్లా వస్తారు. చిన్న స్పూన్ అయినా ఈజీగా ఉంటుంది తీయడానికి. అన్ని పొడి పని చేసినాయి. ఇవైతే ఈ కలర్లు ఉంటాయి. కూర బంద్ చేస్తుంది. నూనె వేడి ఉంటేనే ఉంటుంది. ఎక్కువ ఫ్రెండ్స్ అన్నీ అయినా చూపిస్తా. ఫైనల్ గా రెడీ అయిపోయినాయి. ఆడుందిరా, అన్ని వంగినాయి. ఒక్కడు కదా, అన్ని పొడులు వంగినాయి.
చాలా రెడీ అయినాయి, తింటాం అయిపోయినాయి. ఒకసారి చూపిస్తా కర్రీ షాక్ మాది. ఇది ఇలా అన్నీ స్టార్ట్ అయినాయి అన్నీ. కర్రీ కూడా చూపిస్తాను. కర్రీ మొత్తం అయిపోయింది. వేడి వేడి కర్రీ వాసన స్మెల్ సూపర్. శ్రద్ధ అనుకుంటా. ఫైనల్గా కర్రీ పూరి అయితే రెడీ అయిపోయినాయి. ఇది తినాలి. మా చిన్నోడైతే పూరి కర్రీ వేసేదాకా మంచిగా వండుకుండు. తిందామని అన్ని ముందర పెట్టుకున్న లోపే లేచిండు. ఈవెన్ పాలిచ్చి అటు ఇటు చేసేసరికి ఒక అర్ధ గంట అయింది. అప్పలోపు ఇంత పెద్ద ఉన్న పూరీలు మొత్తం అయితే హెయిర్ పోయి మొత్తం సట్టబడ్డాయి, కిందికి వచ్చేసినాయి. ఈ శ్రద్ధం దారా నా దగ్గర కూర్చొని తింటా అంటే వస్తలేదు. ఎందుకంటే మా స్వీట్ అమ్మ వచ్చిందని చెప్పిన కదా, స్నానం చేయలేదు. కేవలం ముందుకు రమ్మంటే అసలే వస్తలేరు వాళ్ళు. సరే అని చెప్పి ఇక అన్న కూర్చోబెట్టిన బెడ్ మీద. ఇంకోటి ఏంటంటే మా చిన్న నిలలేపుతో నాకు టెన్షన్. శ్రద్ధ అటు ఇటు మెసులుతూ ఉంటుంది. వాడు అనుకుంటే మన చేతి మూస్తుంది, కాలు మూస్తుంది. ఈ కిందికి రమ్మంటే అస్సలు రాలేదు. చేసి అయితే బతలాడినా. ఇక సరే అయితే కూర్చొని చెప్పి ఊకున్నా. ఇక మళ్ళా ఇంకోటి ఏంది, తినమంటే తింటలేదు. నేను పూరి చేసేటప్పుడు శ్రద్ధ అయితే అన్నం తిన్నది, మామిడికాయ తొక్కేసుకొని పెరుగు వేసుకొని. ఇప్పుడు తింటా అంటే వద్దన్నది. మళ్ళీ తర్వాత స్వీట్ తింటా అనగానే అక్క తింటుంది, నేను కూడా తింటా అని చెప్పి అంటే ఇద్దరికైతే వేసి ఇచ్చేసిన. శ్రద్ధ అయితే ఫస్ట్ కెమెరా ముందుకు రమ్మంటే రాలేదు. తర్వాత 10 రూపీస్ ఇస్తారా అంటే అప్పుడు వచ్చింది. ఇంకోటి మొన్న కామెంట్ అయితే పెట్టారు, మీరు తిని అంటే చేసుకొని తింటారు కానీ పిల్లలకు పెడుతుర్రో లేదో మాకైతే కనిపిస్తలేదు. పెడుతుండొచ్చు కానీ వీడియోలో అయితే చూపించట్లేదు. అంటే కరెక్టే, మేమైతే చూపించట్లేదు. ఈ చిన్నోడు మామూలుగా ఉత్తర రైస్ తింటాడు అప్పుడప్పుడు. అడుగు అంటే వీడియో షూట్ చేసినప్పుడు అయితే తినడు, ఉత్తప్పుడు తింటాడు. కాబట్టి పడుకున్నాక వీడియో స్టార్ట్ చేస్తే మనకు కనిపించదు. ఈ శ్రద్ధ అయితే స్కూల్కి పోతుంది. ఇప్పుడైతే ప్రజెంట్లీ ఉత్తా ఉన్నప్పుడు ఆడుకొని పోవు. ఆమె తినే టైం వేరు, మేము తినే టైం వేరు. కాబట్టి ఫస్ట్ శ్రద్ధ అయినాక మేము మాకు టైం ఉన్నప్పుడు మేము తింటాం. అందుకే ఒకటేసారి తీయవాళ్ళం కాదు. వాళ్ళిద్దరికి పెట్టించి నేను కూడా వేసుకున్నా. ఇక టేస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. కానీ పూరీలు పొంగినప్పుడు అట్లే ఉంటే తింటే వేరే ఉంటుంది, కొంచెం గాలి వినాక తింటే వేరే ఉంటుంది. కానీ అంటే ఫీలింగ్ అనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చినాయి. మైదా పిండితో చేసిన కదా, సేమ్ హోటల్ టేస్ట్ వచ్చింది. గోధుమ పిండితో అయితే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. మరి పిండి అంటే అది గోధుమ పిండి, ఇది మైదా పిండి కాబట్టి అట్లుంటుండొచ్చు మేబీ. అది కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది కానీ అది కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది గోధుమ పిండి అనేది. ఈ మైదా పిండి అనేది స్వీట్నెస్ ఇయ్యది. కానీ సూపర్ టేస్ట్ అయినాయి. ఏ శ్రద్ధ కూడా తిన్నది అనుకో, కానీ లాస్ట్ మళ్ళీ నాకే ఇచ్చింది ఒక 2. జస్ట్ కూర్చుంది సపరేట్గా మళ్ళీ లేచి బెడ్ పైన పోయింది. ఇక సర్లే, ఇక మీ ఇష్టం దగ్గర తింటే సారు. అంటే ఎటికలు తింటే చాలు, ఏడ కూర్చున్నాను ముఖ్యంగా కానీ తినాలని అనుకున్నాను నేనైతే. మా చిన్నోడు అయితే పండుకుండా అని చెప్పిన కదా, అయితే కూలర్ వేసి ఉంటుంది, చల్లగా గాలి వస్తుంది. మనకు చలికి కొంచెం అటు ఇటు బోరుతా ఉండు. స్కార్ప్ దేపోరా తమ్ముని పైన కప్పుదామంటే ఎన్నిసార్లు చెప్పిన అస్సలు ఏం లేదు. లాస్ట్కి అయితే మళ్ళీ మా స్వీట్ పోయి తెచ్చి కప్పింది. ఇక ఆయిల్ ఫుడ్ అంటే ఈ మధ్య కొంచెం బాగానే అవుతుంది. మొన్న 2 సార్లు సమోసాలు చేసుకున్నాము, ఈరోజు మళ్ళీ పూరి చేసుకున్నాము. కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే తినట్లేదు. పూరి అయితే ఒక 4, సమోసాలు అయితే ఒక 3 అన్నట్టు తింటున్నాము. కానీ లావైతే మనకు కొంచెం టెన్షన్తో నేను ఆయిల్ ఫుడ్ వేసినప్పుడు అయితే కొంచెం తక్కువ తింటాం. చేసినా కొన్ని చేస్తున్నా, ఎక్కువ తక్కువ చేస్తలేను. అప్పుడైతే మేము నైట్ చేస్తే పొద్దున కూడా మళ్ళీ నైట్ ఎన్ని తినామో పొద్దున అన్ని తినేవాళ్ళము. ఇప్పుడైతే నైట్ చేస్తే పొద్దున 1, 2 ఇట్లా మిగులుతున్నాయి అంతే ఆయిల్ ఫుడ్ అనేది. ఇక పూరీలలో అయితే నేను ఏమేమి పిండి కలిపేటప్పుడు ఓన్లీ మైదా పిండి, ఉప్పు, వాటర్ వేసి కలిపిన. ఇక కొంతమంది రవ్వ ఇట్లా పొంగడానికి వేస్తారు రవ్వ, లేదంటే కొన్ని పాలు పోసి అంటే పిండి తడుపుతాడు. నేనైతే ఎప్పుడు చేసినా గోధుమ పిండితో చేసినా ఆ విధంగా నానిపిస్తా. ఇప్పుడు చేసిన అదే విధంగా అంటే ఓన్లీ కేవలం నీళ్ళు ఉప్పేసి నానుతా పిండిని. కానీ మనం చేసే విధానంలో, కాల్చే విధానంలో తేడా ఉంటుంది. అందుకే పూరీలు గట్టిగా లేదంటే పొంగపోవడం అట్లా అవుతాయి. స్వీట్ గిట్ల అయితే కెమెరా ముందుకు రమ్మంటే రాలేదని చెప్పి నేను బ్యాక్ కెమెరా అంటే నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని వీడియో తీసుకున్నా. మెల్లగా బంద్ చేసి బ్యాక్ కెమెరా పెట్టిన, వాళ్ళకి తెలియదు నేను పెట్టినా అని చెప్పి సైలెంట్గా ఇద్దరు మాట్లాడుకుంటా ఉర్రు. సుశీరా మా చిన్నోనైతే ఒకటి లేపుతా ఉంటుంది. అంటే కదిలిస్తే మనిషిని, కప్పితే చెద్దరైనా గుంజిస్తుంది, ఏదైనా ఒక పని చేస్తూ ఉంటుంది శ్రద్ధ.
పొద్దు ఆల్రెడీ ఎగ్ వేసుకున్నాను నిన్న పొద్దున కదా. అన్నం ఇంతకుముందు నేను పూరి చేసుకుంటే ముందు ఏంది ఇచ్చేనా అమ్మ ఏంటో చెప్పండి ఏంటో బాగాలే ఉంటుందా మరి ఎందుకు ఇంట్లో వాసన మంచి ఉంటుంది కానీ టేస్ట్ మంచిగా ఉంటుందా అసలు నేను పడుకున్నా వేసుకొని పని చేస్తున్నాను. ఏమంటారు మెలుకోండి ఎవరు ఇస్తున్నాను. అయితే ఇప్పుడు వాళ్ళు తెలకుండా వీడియో కూడా తీసి మీ ఇద్దరు తెలకుండా మీ ఇద్దరు తీసి కూడా బ్యాక్ కవర్ అంటూ అది ఇట్లా ఉన్నది కొంచెం ఎక్స్ట్రా చేసి అందులో ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం మాత్రం టేస్ట్ మాది ఇప్పుడు నేను చాలా రోజులు కొంచెం వెరైటీ టేస్ట్ కూడా మాకు సేమ్ హోటల్లో కొట్టుకుంది. నాకు అయితే కెమెరా ముందు ఏం కావాలంటే స్వీట్ అమ్మ ఇట్లా సాయం చేయడానికి ఒక కారణంతో తప్ప అదేమి ఉండదు నా లెక్కనే. మరి చిట్టం అయితే జర కెమెరా ముందు కావడం కొంచెం సిగ్గుపడుతుంది. స్వీట్ అమ్మ నేను సేమ్ మా అక్క కూడా కెమెరా ముందుకు రావాలంటే కొంచెం సిగ్గుపడుతుంది. నేను అట్లేం లేదు ఫ్రీ. మా అక్కను మా చిట్టమ్మ సేమ్ నేను మా స్వీట్ అమ్మ సేమ్ ఇద్దరం కొంచెం చిన్నోళ్ళం కలిసి ఉంటాము. కొంచెం హుషారు కూడా ఉంటాం. మనం ఫైటింగ్ చేస్తాం మన బయట ఇద్దరం. ఓకే మేము తింటూ ఉంటాం కానీ ఇదైతే బుధవారం రోజు బ్లాగ్. మరి ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా తెలియదు. ఎడిటింగ్ అయితే ఈరోజు పెట్టేస్తా లేదంటే రేపు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. అప్పటి నుంచి ఇప్పుడు వీడియో ఇష్టంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.